మాట నిలబెట్టుకోలేనివాడు మాట ఇవ్వరాదు. మాట ఇచ్చామంటే మంటల్లో పడి కాలిపోయినా సరే మాటకు కట్టుబడి ఉండాల్సిందే అనేది భారతీయుల ధర్మాచరణ. రాను ప్రజల్లో సంకుచిత ఆలోచనలు, స్వార్థ చింతనలు ప్రవేశించినా ఇప్పటికీ మాట తప్పని వారు ఉన్నారంటే అది భారతీయ జీవన విధానంలోని గొప్పతనమే. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే రాంపాల్ కాశ్యప్ అనే వ్యక్తి కూడా అచ్చంగా అలాంటివాడే. కానీ ఇప్పుడు మనం చెప్పుకునే విషయం ఆయన ఇచ్చిన మాట గురించి కాదు, ఆయన చేసిన ప్రతిజ్ఞ గురించి. 14 ఏళ్ల క్రితం రాంపాల్ చేసిన ప్రతిజ్ఞ ఇప్పటికీ నెరవేరిందట. ఆయన ప్రతిజ్ఞను చూసి ప్రధాని మోడీ కూడా ఆశ్చర్యపోయారు. మరి రాంపాల్ ఏం ప్రతిజ్ఞ చేశారు? మోడీ ఎలా రెస్పాండ్ అయ్యారు? ఒక్క ప్రతిజ్ఞతో ప్రధానిని మెప్పించిన సామాన్యుడు. 14 ఏళ్లు చెప్పులు లేకుండా తిరిగిన రాంపాల్ కాశ్యప్. రాంపాల్కు స్వయంగా చెప్పులు తొడిగిన మోడీ. ఒక దేశ ప్రధాని అంటే ఆ దేశపు రాజుతో సమానం. ఇక మన దేశ ప్రధాని మోడీ అంటే అంతర్జాతీయంగా అత్యంత పవర్ఫుల్ వ్యక్తుల్లో అగ్రగణ్యుడు. అలాంటి వ్యక్తి చేత చెప్పులు తొడిగించుకుంటున్న ఈ సామాన్యుడి పేరే రాంపాల్ కాశ్యప్. నిజానికి ప్రధాని చేత ఆయన చెప్పులు తొడిగించుకోవడం లేదు, స్వయంగా మోడీనే ఆయనకు చెప్పులు తొడిగి తృప్తి చెందడం విశేషం. రాంపాల్ కాశ్యప్ 14 ఏళ్లుగా చెప్పులకు దూరమయ్యాడు. ఆయన ఈ నిర్ణయం తీసుకోవడానికి అత్యంత ఆసక్తికరమైన నేపథ్యమే ఉంది. మోడీని అమితంగా ఇష్టపడే రాంపాల్ ఆయన గురించి కాస్తో కూస్తో తెలిసాక ఈ దేశానికి ప్రధానిగా మోడీ మాత్రమే కాదగిన వ్యక్తి అని, ఆయన వల్ల ఈ దేశానికి ఎంతో మేలు జరుగుతుందని తలపోశాడు. మరి మోడీ లాంటి సామాన్యమైన వ్యక్తి ఏకంగా ప్రధాని బాధ్యత చేపట్టాలంటే అది సామాన్య విషయమా? అందుకే రాంపాల్ మనసులో దేవుడికి మొక్కుకుని మోడీ ప్రధాని అయ్యేదాకా తాను చెప్పులు ధరించనని, అలాగే మోడీ ప్రధాని అయినప్పటికీ ఆయన కలిసేదాకా మళ్లీ చెప్పుల జోలికి వెళ్లనని కూడా సంకల్పం తీసుకున్నాడు. 2011లో ప్రతినబూనిన కాశ్యప్ మోడీ ప్రధాని పదవి చేపట్టి 10 ఏళ్లు అయిపోయినా కూడా ఇంకా పాదరక్షలు లేకుండానే సంచరిస్తున్నాడు. అందుకారణం మోడీని కలిసే అవకాశం ఇప్పటిదాకా దొరక్కపోవడమే. మొత్తానికి ఇంతకాలానికి రాంపాల్కు మోడీని కలిసే వీలు చిక్కింది. ఆయన ఎదురుచూసిన కల నెరవేరింది. ప్రధానిని కలిశాక చెప్పులు ధరించాలని భావించిన రాంపాల్కు స్వయంగా మోడీనే దగ్గరుండి చెప్పులు తొడిగే అదృష్టం చిక్కడంతో ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. హర్యానాలోని కాయ్థల్ అనే చిన్న పట్టణంలో ఉంటాడు రాంపాల్. 2001లో నరేంద్ర మోడీ గుజరాత్ సీఎం అయ్యారు. 2011లో మోడీ ఇంకా జాతీయ రాజకీయాల్లోకి రాలేదు. కానీ ఆనాడే రాంపాల్ కాశ్యప్కు మోడీ మీద గురి కుదిరింది. మోడీ ఒకరోజు దేశానికి ప్రధాని అవుతారని, ఆయన దేశాన్ని గొప్ప మార్గంలో నడిపిస్తారని విశ్వసించాడు. ఆ విశ్వాసంతోనే అసాధారణమైన ప్రతిజ్ఞ చేశాడు. ఈ 14 ఏళ్ల పాటు రాంపాల్ తన ప్రతిజ్ఞను ఖచ్చితంగా పాటించాడు. మండుటెండల్లో, కుండపోత వర్షంలో, రాళ్లు నిండిన రహదారుల్లో కూడా చెప్పులు లేకుండానే నడిచాడు. 2014లో మోడీ భారత ప్రధాని అయినప్పుడు రాంపాల్ ప్రతిజ్ఞలో ఒక భాగం నెరవేరింది. కానీ ప్రధానిని స్వయంగా కలవాలనే రెండో భాగం తీరకుండానే మిగిలిపోయింది. అది నెరవేరడానికి మరో 11 ఏళ్లు వేచి చూడాల్సి వచ్చింది. ప్రధాని మోడీ తాజాగా హర్యానాలోని యమునానగర్లో ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో తన వేగుల ద్వారా రాంపాల్ 14 ఏళ్ల సంకల్పం గురించి మోడీకి సమాచారం అందింది. వెంటనే రాంపాల్ ప్రతిజ్ఞకు టాప్ ప్రయారిటీ ఇచ్చిన మోడీ స్వయంగా రాంపాల్ను కలవాలని నిర్ణయించుకున్నారు. రాంపాల్కు ఫోన్ చేసి తనను కలవమని ఆహ్వానించారు. సరిగ్గా ఇలాంటి క్షణం రాంపాల్ జీవితంలో అత్యంత భావోద్వేగమైన క్షణంగా చెప్పాలి. 14 ఏళ్లుగా చెప్పులు లేని పాదాలతో మోడీని కలిశాడు రాంపాల్. రాంపాల్ సంకల్పానికి ముగ్ధుడైన మోడీ ఆయనకు స్వయంగా ఒక జత స్పోర్ట్స్ షూస్ బహుమతిగా ఇచ్చారు. అంతేకాదు రాంపాల్కు ఆ షూస్ ధరించడంలో సహాయం చేస్తూ రాంపాల్ మీద తన గౌరవాన్ని, ప్రేమను చాటుకోవడం విశేషం. మోడీ కూడా భావోద్వేగానికి గురయ్యారు. మీరు ఇలా ఎందుకు చేశారు, ఎందుకింత కష్టం తెచ్చుకున్నారు అని అడిగారు మోడీ. ఆయన మాటల్లో రాంపాల్ పట్ల ఆప్యాయత, గౌరవం స్పష్టంగా కనిపించాయి. మోడీ రాంపాల్కు షూస్ ధరించమని కోరడమే కాక ఆ క్షణాన్ని జీవితకాలం గుర్తుండిపోయే జ్ఞాపకంగా మార్చేశారు. సరిగ్గా సరిపోయిందా అంటూ ఆరా తీశారు. రాంపాల్కు మోడీ చేత చెప్పులు తొడిగించుకున్న అనుభవం ఒకటైతే మోడీకి ఇలాంటి అంశాలు కొత్తేమీ కాదు. గతంలో ఆయన అత్యంత సామాన్యులైన కూలీల పట్ల ఎంతో ఆదరణ చాటుకున్నారు. అయోధ్య ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసిన కూలీలకు స్వయంగా పూలు చల్లారు.
మరో సందర్భంలో పారిశుద్ధ్య కార్మికులకు కాళ్లు కడిగి వారి పట్ల తన మనసులో ఉన్న స్థానాన్ని ప్రపంచానికి చాటుకున్నారు. అంతేకాదు ఆ చర్య ద్వారా దేశంలోని లక్షలాది మంది పారిశుద్ధ్య కార్మికుల హృదయాల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్నారు మోడీ. మోడీ సామాన్యులతో కనెక్ట్ కావడమే ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. మోడీ ఏ దేశం వెళ్లినా అక్కడి భారతీయ సంతతి ప్రజలు మోడీ కరచాలనం కోసం, ఆయన చేతి స్పర్శ కోసం తహతహలాడుతున్నారు. వారి భావోద్వేగాలు అణుచుకోలేకపోతున్నారంటే అతిశయోక్తి కాదు. అందుకారణం మోడీ సామాన్యమైన వ్యక్తులతోనూ తానొక సామాన్యుడిలా ఉండడమే. రాంపాల్ ప్రతిజ్ఞ కేవలం చెప్పులు ధరించకపోవడం గురించి కాదు. అది ఒక సామాజిక లక్ష్యం పట్ల నమ్మకాన్ని, నిబద్ధతను, చిత్తశుద్ధిని కలిగి ఉండడం గురించి చెబుతుంది. 14 ఏళ్ల పాటు ఎన్ని కష్టాలు ఎదురైనా తన లక్ష్యం నుంచి వెనక్కి తగ్గకపోవడమే అది ఇవాళ వార్తాంశంగా మారింది. అటు మోడీ స్పందన కూడా ప్రజలందరికీ ఒక పాఠం లాంటిదే. తాను రాంపాల్తో కలిసిన వీడియోను ఎక్స్లో పోస్ట్ చేసి తన మనోభావాలు పంచుకున్నారు. వ్యక్తులు ఇలా వ్యక్తిగతమైన లక్ష్యాలు కాక సామాజిక ప్రయోజనాలు సాధించేలా లక్ష్యాలు విధించుకోవాలని, ఆ లక్ష్య సాధనలో ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎంతకాలం పట్టినా ఓపిగ్గా కృషి చేయాలని సూచించడం ఆయనలోని సామాజిక స్పృహను, సామాజిక బాధ్యతను సూచిస్తున్నాయంటున్నారు సామాజికవేత్తలు.